హలో అండి. మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే శుక్రవారం దేవుడు అండి. ఇంకా ఈవినింగ్ పూట నేను వెళ్ళేసరికి అయితే ఇంకా హడావిడంతా ఇలా ఉంది. ఇంకా మీరు కూడా ఓ లుక్ వేసేయండి. ఇంకా పాపలైతే హాయ్ చెప్పేస్తున్నారు. నేను వెళ్ళగానే ఇంకా మా తమ్ముళ్ళు, మా మరుదులు అంతా కలిసి అయితే ఇంకా వంటతో కుస్తీ కడుతున్నారండి. చికెన్ కర్రీ అయితే వండేశారు. ఇంకా ఈవినింగ్ వంటలన్నీ చేసేశారు. గుడాలు అవి అన్నట్టుగా అన్ని వంటలు అయితే పూర్తయిపోయాయి. ఇంకా మేమైతే ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా సాయం సంధ్యా సమయం అండి. ఇదైతే సంధ్యాదీపం వెలిగించి అయితే నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళేసరికి అయితే ఇలా ఉందండి హడావిడంతా కూడాను. ఇంకా మా నడిపి మామయ్యల కూతుళ్ళండి వీళ్ళిద్దరూ అయితే మా ఆడపడుచులు. మీకు ఇదివరకు చాలా వీడియోలో అయితే షేర్ చేశానండి. మా నడిపి మామయ్యకైతే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అండి. అమ్మాయిల పెళ్ళిళ్ళు అయితే అయిపోయాయి, ఇంకా అబ్బాయిలకైతే కాలేదండి. ఇంకా మా పెద్ద మరిదికి పెళ్లి చేయడానికి అన్నట్టుగా అయితే చూస్తున్నామండి. త్వరలోనే పప్పన్నం అయితే తినిపించేస్తాడు మా మరిది. ఇంకా మా తోటికోళ్ళు మా చిన్న మామయ్య వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. ఇంకా ఈ అమ్మాయి తోటికోళ్ళు అండి. ఇంకా నేను అందరము కలిసి అయితే ఇలా చక్కగా పిక్స్ అయితే షేర్ చేసుకుంటున్నాము. మళ్ళీ మళ్ళీ ఇంత ఫ్రీగా ఉండదు, హడావిడిగా ఉంటుంది అన్నట్టుగా అయితే శుక్రవారం దేవుడి రోజు ఇంకా మేమేం చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము ఇంకా మొత్తం అయితే షేర్ చేశానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూడండి. మా ఊర్లో అయితే భజన చాలా ఫేమస్ అండి. ఇంకా మీకు ఇదివరకు చాలా వీడియోల్లో షేర్ చేశానండి. ఇంకా భజన భక్తులైతే ఉంటారు, వాళ్ళ పైకైతే ఏ సింగర్స్ రారు అని ఇంకా నేనైతే ప్రతి వీడియోలో షేర్ చేస్తూనే ఉన్నానండి. ఇంకా మేమందరం దిగుతూ ఉంటే ఇంకా మా పిన్ని మా నడిపత్తమ్మ అందరూ అయితే వచ్చారు. ఇంకా అందరం కలిసి అలా గ్రూప్ పిక్ అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలకి ఈవినింగ్ టైం కావడంతో ఇంకా లంచ్ కూడా పెట్టేస్తున్నారు. ఇంకా దేవుడి దగ్గర అయితే అలా కూర్చొని అయితే ఒక స్వీటబుల్ మెమరీ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా మా ఆడపడుచులు అయితే ఇంక ఇప్పుడు దేవుడు స్టార్ట్ కాలేదు కాబట్టి ఏమీ వేయరాదండి, అందుకే వేసినట్టుగా అలా పట్టుకొని అయితే పిక్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇద్దరు ఒకచోట కలిసారు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరిని అయితే కూర్చోబెట్టి పిక్స్ అయితే తీశాను. ఇంకా మా నడిపి అత్తమ్మ అండి, తుంగూరు అత్తమ్మ వాళ్ళ మనవలు, ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అన్నట్టు ఇప్పుడే వచ్చారండి. పిల్లల్ని అయితే ఇద్దరిని హాస్టల్ నుండి తీసుకొని వచ్చారు. ఇంకా మా తమ్ముడు అయితే దీపావళి రోజు వచ్చాడు అనేది షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను కదండి. మా ఆడపడుచుకు ఇంకా దీపావళి పండగ కన్నా ఎక్కువగా మా తమ్ముడు వచ్చినందుకే చాలా హ్యాపీగా ఉంది అన్నట్టుగా ఇంకా మా తమ్ముడైతే ఫంక్షన్కి అయితే వచ్చేసాడండి. ఇంకా పంతులు గారికి అవసరమైన అన్నీ కూడా తెచ్చి ఇస్తున్నారు. అమ్మవారి ముందు ఇంకా పెట్టే నైవేద్యాలన్నీ కూడా రెడీ చేసి అయితే ఉంచాము. ఇంకా పంతులు గారికి ఇస్తే అన్నీ విస్తరాకుతో కుట్టిన దొప్పలలో అయితే వేసి పెడుతున్నారు వండిన నైవేద్యాలన్నీ కూడా. ఇంకా పరమాన్నంతోనైతే చక్కగా శివలింగం అయితే చేశారండి. ఇంకా మనకు అక్కడ చూడొచ్చు. ఇంకా అన్నీ అయితే ఇలా పచ్చటి విస్తరాకుల్లో ఇంకా మోదుగాకులు పచ్చటివి తీసుకువచ్చి అప్పటికప్పుడు కుడతారండి. శుక్రవారం దేవునికైతే భజన అంతా అయితే అలాగా ఉంచేస్తానండి. పూజ చేసేటప్పుడైనా భజన చేసేటప్పుడైనా కానీ ఇంకా శ్రద్ధగా వినేయండి, చాలా బాగుంటుందండి. ఇంకా మా ఆడపడుచు మా తమ్ముడు ఇప్పుడే వచ్చారు కదా, ఇంకా అందరం కలిసి అయితే ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము. ఇంకా పండగ హడావిడి అంటే ఎలా ఉంటుందండి. ఇంకా పుట్టింటి వైపు బంధువులు అందరూ ఒక్కచోట కలిస్తే ఎలా ఉంటుంది. వీళ్ళంతా సడ్డకులు బావ బామర్దులు అన్నమాట అండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళ చెల్లెలు భర్త కూడా ఇంకా మొన్ననే వచ్చాడండి. అతను కూడా ఫారిన్ నుండి వచ్చినప్పటి నుండి ఇప్పుడే వచ్చాడు ఈ ఫంక్షన్కే. ఇంకా వాటర్ తాగుతుందంటే మా మరిది గారండి, మీకు తుంగూరులో అయితే వాళ్ళకి పాన్ షాప్ ఉంది అని ఇంకా అక్కడ కూడా వీడియో షేర్ చేశాను. ఇంకా వాళ్ళ ఇంట్లో మల్లన్న దేవుని పట్నాలు, శుక్రవారం దేవుడు అవన్నీ అయితే షేర్ చేశానండి. ఇంకా పిల్లలైతే ఆకలి అనడంతో వాళ్ళకైతే ఆమ్లెట్ వేసి చక్కగా అన్నం అయితే పెట్టేశాం. వాళ్ళైతే తింటున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇలా విభూతి బొట్టు పెడతారండి. ఇంకా విభూతి బొట్టు పెట్టించుకొని కంకణాలు అయితే కట్టించుకుంటున్నారు. ఇంకా పూజ చేయడానికైతే సమయం దగ్గర పడిందండి. ఇలా అందరం ఎక్కడ వాళ్ళం అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంకా సందు కుదిరితే చాలండి ఇంకా సెల్ఫీలు పిక్స్, ఎందుకంటే మళ్ళీ ఎన్నో రోజులకు ఒకసారి కలుస్తాం కదా. ఇంకా వచ్చిన వాళ్ళకి పేరంటాలకి అందరికీ అయితే పసుపు కుంకాలు అయితే
పెట్టడం స్టార్ట్ చేసిందండి. ఇంకా మా తోటికోళ్ళు అయితే ఇంకా మా చిన్నత్తమ్మ అయితే కట్టుకున్న శారీ అయితే మా నడపత్తమ్మ సత్యనారాయణ వ్రతం రోజు పెట్టిన శారీ అనండి. ఇంకా ఇదే కట్టుకో ఈరోజు అని ఇంకా పొద్దున్నే కొంగులు అయితే కుట్టించుకొని తీసుకువచ్చింది. ఇంకా అత్తమ్మ అయితే అదే కట్టుకుంది. మా తోటికోడలు కట్టుకున్న శారీ ఏమో వాళ్ళ పుట్టింటి వాళ్ళు బియ్యంలో పెట్టిన శారీ అండి. ఇంకా చూసారా, బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ అన్నట్టుగా ఇలా ఉందండి. ఇంకా భజన అయితే స్టార్ట్ అవుతుందండి. ఉన్నది ఉన్నట్టుగా అలాగే వాయిస్ ఉంచేస్తాను, చక్కగా వినేయండి. మా ఊర్లో భజన ఎలా చేస్తారో ఇంకా మీరు కూడా చూసేయండి. మరి ఇంక అందరూ అయితే వెయిటింగ్ అండి భజన భక్తుల కొరకి. ఇలా చక్కగా కార్పెట్ పరిచి ఉంచారు వాళ్ళ కోసం అయితే రెడీగా. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా చక్కగా పసుపు కుంకాలు అయితే పెడుతుంటే ఇంకా ఆ పాపకైతే పసుపు కుంకాలు అంటే చాలా ఇష్టమటండి. ఇంకా అవి పెట్టేటప్పుడు ఒక పిక్ తీసుకుంటాను అక్క అని అయితే తీసుకుంటుంది. ఇంకా ఈ అమ్మాయి అయితే సత్యనారాయణ వ్రతంకు రాలేదండి. మా తోటికోడల వాళ్ళ చెల్లెలు వైలెట్ సారీ, ఈ ముందు ప్రియరాగాలు కలర్ సారీ అక్క అండి. ముగ్గురు అక్క చెల్లెలు, ఒక అన్న అండి. ఇంకా మా పిన్ని గారు. ఇంకా వీళ్ళైతే టోటల్ ఫ్యామిలీ, మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. మా మరిది, మా నిఖిల్ కృష్ణ, మా రోష్ పాప, వీళ్ళైతే ఇంకా ఈవినింగ్ వచ్చారండి. ఇంకా శుక్రవారం దేవుడు అంటే సాయంత్రమే ఉంటుంది కదా అని స్వెటర్స్ వేసుకొచ్చినా కానీ పిల్లలంతా కూల్గా అయ్యారటండి. ఇంకా మా చెల్లెలు అయితే ముట్టి చూస్తుంది, అమ్మో చల్లగా అయిపోయారు, బాగా చలిగా ఉంది అన్నట్టుకైతే. చలి కూడా స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకా తెలంగాణలో అయితే ఈ 2-3 రోజుల నుండి అయితే విపరీతమైన చలి అండి. చాలా చలి పెడుతుంది. ఇంకా చలి చంపుతున్న చెమక్కులో అన్నట్టుగా ఉందండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళు, మా నడపత్తమ్మ వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళన్నమాట అండి, చిన్న కోడలు. ఇంకా వాళ్ళకి ఒక పాప ఒక బాబు. రాగానే చక్కగా వాళ్ళకు కూడా బొట్టు అయితే పెట్టేసింది. ఇంకా భజన అయితే వినేద్దాం. పొలాలు పట్టుకుంటావా, నువ్వు పట్టుకుంటావా? పాట స్టార్ట్ అయినాక పెట్టిగా ఇది కట్ చేసి
మంగళహారతి పట్టిన తర్వాత అయితే పక్క రూమ్లోకి అయితే వచ్చి ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకుంటుంటే మంగళహారతి తీసుకోవడానికి రండి వదిన అని అయితే మళ్ళీ పిలిస్తే ఇంకా వెళ్ళైతే చక్కగా అమ్మవారి మంగళహారతి అయితే చేసుకున్నాము. ఆగురు అట్లనే ఉండు. ఇలా ఓ పక్కన అయితే ముందు భజన అవుతుంది, ఇంకా లోపలనైతే శుక్రవారం దేవునికి అయితే పెట్టేశారండి. ఇంకా పంతులు గారు అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి యజమాని అయితే ఒక చెంబు నీళ్ళు అయితే తీసుకొని వెళ్ళి ఇంకా గుమ్మం ముందైతే దారలాగా వదలాలటండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళు ఉన్నా సరే ఇంటి పెద్దలే చెయ్యాలి ఈ పని అంటే ఇంకా మా చిన్న మామయ్య చిన్నత్తమ్మ ఇద్దరు కూడా గుమ్మం బయటికి వెళ్ళి అయితే ఇంకా కడప ముందు ఇలా దారలాగా పంతులు గారు చెప్పినట్టయితే పోసి మొక్కుకొని అయితే లోపలికి వచ్చారు. ఇలా ఉందండి. ఇంకా శుక్రవారం దేవుడైతే ఇంకా బయట ఓ వైపు అయితే భజన రసవత్తరంగా ఉందండి. ఇంకా భజన అంతా అలాగే ఉంచేస్తాను, ఇంకా ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసేయండి. చాలా బాగుంటుందండి. ఇంకా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా భజన నచ్చిందా లేదా అనేదైతే. ఇంకా పంతులు గారు అయితే ఇప్పుడు వీళ్ళకి పూజ చేసుకున్న దంపతులకైతే తీర్థ ప్రసాదాలు అన్నీ అయితే పెట్టేస్తారు. ఇంకా చూసేద్దాం పదండి. ఇంకా పంతులు గారు అన్నీ తీర్థం ప్రసాదం అన్నట్టుగా పెడుతూ ఇంకా శరణ్ 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 అని అనిపిస్తూ ఉంటే ఇంకా నాకైతే శుక్రవారం దేవుడు అప్పుడైతే అలా అనడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా పీఠం అండి, పంతులు గారు శుక్రవారం దేవునికి పెట్టినప్పుడు ఇంటి దగ్గర నుండి ఇలా పీఠం అయితే తీసుకువస్తారు. ఇంకా ఆ పీఠాన్ని కుటుంబ సభ్యులందరి తలల పైన పెట్టి నువ్వు నన్నెత్తుకో తల్లి నేను నిన్నెత్తుకుంటా అని ఇంకా అందరి నోటి నుంచి అనిపిస్తారండి. ఇంకా ప్రతి ఒక్కళ్ళకు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇలా తలలపై మోపుతూ ఇంకా ఆ పీఠాన్ని అయితే తలపైన ఉంచుతారు. ఇంకా దీని తర్వాత అయితే మనం ఘటంలో పోసిన సురపానకం ఉంటుందండి. ఇంకా శుక్రవారం దేవుడు అంటేనే ఘటం కింద గుడాలు, ఘటం పైన సురపానకం. ఆ గుడాలు ఇంకా ఇట్లా పిరుకులతో కోలిస్తే బర్కతి అని అంటారండి. ఇంకా పూజ తర్వాత వెంటనే వాటిని కూడా ఏ పాత్రతో అయితే కొలిచామో ఆ పాత్రతో కొలిపిస్తే ఇంకా అరచేయి గుంటెడైతే ఎక్కువగా రావాలి, అంతకన్నా ఎక్కువ కూడా రావద్దు అని అయితే చెప్తారండి. ఇంకా అదే అండి ఇంకా అమ్మవారి పూజలో అయితే మహత్యం అయితే ఇంకా చక్కగా అలా వస్తాయండి. అరచేయి గుంటెడు మన దినుసులు అయితే ఎక్కువగా వస్తాయి. మనం ఏ దినుసులు పోసుకున్నా కానీ ఇంకా బబ్బెర్లే పోస్తారండి ఘటం కింద అయితే. ఇంకా పరమాన్నంతో అయితే శివలింగం చేశారు. ఇంకా మక్క గుడాలు, గారెలు, బెల్లపప్పాలు, ఇంకా బజ్జీలు ఇవన్నీ అయితే అమ్మవారికి ప్రసాదంగా ఆరగింపు చేసి ఇంకా కుటుంబ సభ్యులందరికీ కూడా తలా ఒక రకం అన్నట్టుగా అందరి చేతుల్లో అయితే ప్రసాదాన్ని అయితే పెడుతున్నారు. ఇంకా శరణ్ శరణ్ అని నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడే మీరు ఆ ప్రసాదాన్ని తినాలి అని అయితే చెప్తారు. ఇంకా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనం భజన దగ్గరికి అయితే వెళ్దామండి. ఇంకా ఉన్నట్టు భజన అంతా అలాగే ఉంచేస్తాను, మరి చూసేయండి. మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకి వస్తూనే ఉంటానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మరి ఇంకా మనమైతే ఇప్పుడు తీర్థం ప్రసాదం తీసుకొని ఇంకా అమ్మవారి దగ్గర నుంచి అయితే భజన దగ్గరికి అయితే వెళ్దామండి. ఇదండి ఘటప్ కుండ. ఈ ఘటప్ కుండను కూడా ఇలా చక్కగా అందరి తల పైన మోపి మళ్ళీ అమ్మవారి దగ్గర నుంచి ఇంకా దాన్ని కూడా ప్రసాదంగా అయితే అందరికీ ఇస్తారండి.
ఇంకా మా తోటికోడల గ్యాంగ్ అంతా వచ్చేసిందండి. ఇంకా అందరం కలిసి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాము. ఓవైపున ఇంకా భోజనాలు కూడా పెట్టేస్తున్నారండి. ఇంకా భోజనాలు చేసి వచ్చి చక్కగా కూర్చొని అయితే భజన అయితే 12 గంటల వరకు అయితే విన్నాము. ఇంకా పిల్లలు కూడా అస్సలు అలసిపోవట్లేదండి. చక్కగా తబలా వాయిస్తున్నారు, హార్మోనియం వాయిస్తున్నారు. అక్కడి నుంచి కదలటమే లేదండి. చూసారా, చిన్న బాబు కూడా అక్కడి నుంచి అయితే రావట్లేదండి. చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఇంకా అందరం కూడా ఇంకా భజన అంతా అలాగే పెట్టేస్తాను, వినేయండి. ఇంకా చుట్టాలైతే వెళ్ళే వాళ్ళైతే తిని వెళ్ళిపోతున్నారండి. ఇంకా చీకటి ఎక్కువగానే అయింది, టైం కూడా ఎక్కువగానే అయింది అన్నట్టుగా ఇంకా మా తోటికోడలు వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఇంకా మా తమ్ముడు అందరూ అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఉండే వాళ్ళైతే అలాగే ఉంటున్నారు. ఊళ్ళల్లోకి వెళ్ళే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. అటు నుంచి పోతున్న తమ్ముడు కూడా ఇంకా వెళ్ళిపోతున్నాడండి. ఇంకా తినేసి అయితే ఇంకా మా ఈ మా మరదలు కూడా పోతుంది. ఇంకా మా తోడుకోడల వల్ల చెల్లెలు పోతుంది. ఇంకా వీళ్ళందరూ అయితే సంచులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారా, బాయ్ చెప్పేసి అయితే వెళ్తున్నారు. ఇంకా ఎవరి హడావిడి వాళ్ళకే అన్నట్టుగా అయితే ఉందండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళ మరిది చెల్లెలండి. ఇంకా ఆ మరిది అయితే మొన్ననే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అయితే వచ్చారండి. ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం అండి రావడం అయితే. ఇలా ఉందండి భజనంతా కూడా చాలా రసవత్తరంగా. అక్కడి నుంచి అయితే ఏ ఒక్కరూ కదలట్లేదండి. ఇంకా మా చుట్టాలైతే అబ్బా భలే పాడుతున్నారు పాటలు, ఇంకా మీ ఊర్లో అయితే భజన ఇలా ఉంటుందా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అందరూ అయితే అక్కడి నుంచి కదలడమే లేదండి. మరి మా శుక్రవారం దేవుడు అయితే ఇలా చక్కగా ఎంజాయ్ చేసామండి. ఇంకా మరి ఈ రోజుకైతే ఇదే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.